భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏ దేశంతో కానీ ఏ వాటర్ సరిహద్దు కానీ లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం. దానికి సంబంధించి కూడా ఇక్కడ మళ్ళా కూడా పెట్టినాం. కింద కూడా ఒక పటం పెట్టినాం సార్, భూపరివేష్టిత రాష్ట్రాల పటం కూడా పెట్టినాం అనుకుంటా. 100% పెట్టినది. పైనే ఉందా పటం? ఒక్కసారి చూద్దాం ఆగండి. అంటే కర్కట రేఖ అంటే ఇక దీనికి పటం ఏముంటుంది, దీనికి పటం అంటే మధ్యలో ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ ఉంది మధ్యలో ఉన్నది ఇట్లా అన్నట్టు. దీనికి కాదు, కర్కట రేఖ పోయే ప్రాంతాలకు సంబంధించి మళ్ళీ ఒక సపరేట్ పటం పెట్టినా. ఇట్లా నైసర్గిక స్వరూపాలు ఇట్లా మీరు చూస్తేనే ఇక కొంతనేమోనని ఇట్లా. జనాభాలో ఒకరిద్దరు మిత్రులు అంటే పుస్తకం ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఇంకొకటి ఎక్కువ పెడితే బాగుండు సార్ జనాభా అని అన్నారు. సో వచ్చే ఎడిషన్లో పెంచే ప్రయత్నం అయితే చేద్దాము. నాకు కూడా అనిపించింది కొద్దిగా, అంటే ఇది జాగ్రఫీ జనాభా, యాక్చువల్గా ఎకానమీ జనాభాలో మంచిగా ఇచ్చిన. ఇంకా ఏంటంటే నేను ఇప్పుడు మనం ఏదో కొండంతో పోయి ఎలకన్ని పట్టినట్టు సామెత అవుతుంది. ఇంతలా పుస్తకం చదివితే ఆఖరికి వస్తారకే ప్రైమరీగా గుర్తించాల్సిందే గుర్తింపు పెట్టలేకపోతున్నాం కదా. సో ఆ ప్రైమరీది అయితే ఖచ్చితంగా మీకు కొట్టిన పిండి లెక్క ఉండాలి అన్న ఉద్దేశంలో ఆ విధంగా మరి ప్రయత్నం అయితే చేసినాం.